హాయ్ హలో నమస్తే. నేను మీ యాదగిరి. మీరు వింటున్నారు యాది టాక్స్. ఫ్రెండ్స్, ఇయాల్టి ముచ్చటేందనంటే ప్రకృతి ప్రపంచం. ప్రకృతి ప్రపంచం. ప్రకృతి ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశులకు అనుకూలంగా అవి వాటి మనుగడను కొనసాగించడానికి అద్భుతంగా తీర్చిదిద్దబడి ఉన్నది ప్రకృతి. అందులో మనిషి ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశుల కంటే ఎంతో తెలివైనవాడు. ఒక విధంగా చెప్పాలంటే దేవుడే అనుకో. ప్రకృతిలోని ఇతర జీవరాశులతో పోలిస్తే మనిషి దేవుడే. అయితే ప్రకృతి మనిషికి అనేక విషయాల్ని బోధిస్తూ ఉన్నది, చెబుతూ ఉన్నది. కానీ మనిషి మాత్రం ఆ ప్రకృతిని కాదని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకోవాలని, ప్రకృతిని జయించాలని అనేక పాటలు పడుతూ ఉన్నాడు. కానీ ఏ రోజు కూడా మనిషి ఈ ప్రకృతిని జయించలేదు, భవిష్యత్తులో జయించడు కూడా. ఎందుకంటే ప్రకృతి అనేది సహజ సిద్ధంగా తన ఉనికిని చాటుకుంటూ ఉన్నది. కానీ మనిషి మాత్రం ఆ ప్రకృతికి వ్యతిరేకంగా తన అహంకారపూరితమైన ఆలోచన విధానంతో ప్రకృతిని జయించాలనే తపనతో, ఉద్దేశంతో, లక్ష్యంతో ముందుకు పోతూ ఉన్నాడు. ఏ రోజు కూడా ప్రకృతిని జయించలేడు. ఒకసారి మనమందరం కూడా ఆలోచన చేద్దాం. ఈ భూమి మీద మనిషికి హాయిగా, ఆనందంగా, సంతోషంగా జీవించడానికి ప్రకృతి అనేక సౌకర్యాలను కలిగించింది. వాటిని వినియోగించుకొని, వాటిని వాడుకొని బ్రతకకుండా ఇంకా ఏదో చేయాలని, ఇంకా ఏదో సాధించాలని ప్రకృతిని నాశనం చేస్తూ అభివృద్ధి చెందుతున్నామనే ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నాడు మానవుడు. ఎంత ముందుకు వెళ్తూ ఉన్నాడో అంతే నాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాడు. మనం ఉదాహరణకు తీసుకుంటే అభివృద్ధి అని అంటున్నాం. ఎక్కడ ఉంది అభివృద్ధి? ఏది అభివృద్ధి? ఒకనాడు గడక తిన్నాం, ఈరోజు బిర్యానీ తింటున్నాం. మరి ఆ రోజు తిన్న గడకకు ఈరోజు తిన్న బిర్యానీకి తేడా ఏందో మనకందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు గడక తిన్నాడు గట్టిగా ఉన్నాడు, ఈరోజు బిర్యానీ తిన్నాడు ఉలుకలుకలు ఉన్నాడు అనేది మనము సాధారణంగా వాడుతూనే ఉన్నాం ఆ భాషని. అభివృద్ధి అంటే అది కాదు. ఆ రోజు గడక తిన్నా, ఈరోజు బిర్యానీ తిన్నా మనిషి ఎంత ప్రశాంతంగా ఉన్నాడు, కంటి నిండా నిద్రపోతున్నాడా, కలిసిమెలిసి జీవిస్తున్నాడా, ఏ రోజుకు ఆ రోజు ఆనందాన్ని అనుభవిస్తున్నాడా అనేది తనను తాను ప్రశ్నించుకుంటే ఏ మనిషి కూడా సహజంగా తన ఆనందాన్ని అనుభవించలేకపోతూ ఉన్నాడు. కారణం ఏంది అని అంటే ప్రకృతితోటి మనము
దూరము అవ్వడమే. ప్రకృతి మనకు అనేక రకాలైన విషయాల్ని, అనేక రకాలైన ఆహార పదార్థాలని, అనేక రకములైన ఆనందాల్ని మనకు అందిస్తూ ఉంటే ఆ ప్రకృతిని వదిలిపెట్టి మనము మనకంటూ సొంత ప్రపంచాన్ని నిర్మించుకొని ఆ ప్రపంచంలో ఆనందం దొరుకుతుంది అనే ఆతృతతో ఉరుకులు పరుగులు పెడుతూ ఉన్నాం. ఎంత ఉరికినా, ఎంత దూరం ఉరికినా అది ఎండమావే తప్ప నీకు సంతోషాన్ని ఇవ్వదు. చాలా ఎండ కొడుతూ ఉంటుంది, చాలా దూరంగా చూస్తే అక్కడ నీళ్ళు ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. మనము దగ్గరికి పోయేసరికి ఇంకా కొంచెం దూరం పోతుంది. వాటినే ఎండమావులు అంటాం. అలాగే ఉంది ఈనాటి మనిషి యొక్క ఆలోచన విధానం. ప్రకృతిని ఏ రోజైతే మనిషి పక్కన పెట్టాడో, ప్రకృతికి ఎప్పుడైతే మనిషి హాని కలిగిస్తూ ఉన్నాడో ఆ రోజే మనిషి పతనానికి, మానవుల యొక్క పతనానికి పునాది ఏర్పడింది. ఆ పునాదులు గట్టిగా అవుతున్నాయి. సిమెంటు, కాంక్రీటు, రాళ్ళతోటి బిగుసుకుపోతూ ఉన్నాయి. ఇక మనిషి ఆలోచిస్తున్నాడు, ఇకపోతే ఆనందం వస్తుందో, ఇది చేస్తే ఆనందం వస్తుందో, ఇది చేస్తే ఆనందంగా ఉంటానో అని. ఎప్పుడు కూడా ఆనందం అనేది దొరకదు. ప్రకృతిలోనే ఆనందం ఉంది. ప్రకృతిని ప్రేమిస్తేనే ఆనందం ఉంటుంది. ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన వాటిని మనం ఉపయోగించుకున్నప్పుడే ఆనందం ఉంటుంది. ప్రకృతికి మనం వ్యతిరేకంగా ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనము మన ఆనందాన్ని కోల్పోయినట్టే. ఒకసారి ఆలోచన చేయండి. నేనైతే ప్రకృతిని ప్రేమిస్తాను. ప్రకృతిలోనే ఆనందం ఉందని గ్రహించాను కాబట్టి ప్రకృతిలో జరిగే ప్రతి విషయాన్ని, ప్రతి సందర్భాన్ని నేను పాజిటివ్గా తీసుకొని నాకున్న ఈ పరిస్థితులలో నేను ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఆనందంగా, హాయిగా జీవిస్తూ ఉన్నాను. రేపేం జరుగుతుందో తెలియదు, కానీ ప్రతి క్షణాన్ని ఆనందంగా, హాయిగా జీవించడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాను. అందులో కొంతవరకు సఫలము అయినాను. మీరు కూడా ఆలోచన చేయండి.